హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్. సో ఫ్రెండ్స్, మనకి ఏపీలోని ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఏపీ హైకోర్టులోని భారీ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక నోటిఫికేషన్‌కి మీరు సరదాగా మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 35,000 అనేది బేసిక్‌గా ఉండడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనం ఏంటి అప్లికేషన్ త్రూ ఆఫ్‌లైన్ ఫార్మాట్‌లో మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటదనమాట. సో ఈ యొక్క వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్ ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడితో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్‌లో కూడా జాయిన్ అవుతామండి. ఎందుకంటే మీకు అక్కడ డైలీ ఇన్స్టెంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో అక్కడ ఏంటంటే మీరు బేసిక్‌గా మీకు డైలీ మనకి మల్టిపుల్ జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా మనకి మల్టిపుల్ అలర్ట్స్ అనేవి వస్తుంటాయి. సో అక్కడ ఏంటంటే మీకు ఇన్స్టెంట్‌గా లింక్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తుంటాం. సో మీరు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి ప్రైవేట్ ఛానల్, అలాగే కెరీర్ గైడ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో అదేంటంటే మీకు డైలీ ప్రైవేట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి వస్తుంటాయి. అలాగే మీకు ఏంటంటే డైలీ మీకు కెరీర్ గైడ్ వీడియోస్ అనేవి కూడా వస్తుంటాయి. సో అక్కడ మీరు ఏంటంటే ఆ యొక్క వీడియోస్ కూడా మీరు చూడడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నమాట ఇక్కడ. సో ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ డీటెయిల్ కలిపితే అక్కడ క్లియర్‌గా చూడండి. మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకేంటంటే 4థ్, 8థ్ అంటే మనకి ఆగస్ట్ 4థ్ కల్లా మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అని ఇచ్చారనమాట. 5 పీఎంలోగా మనం ఏంటంటే అప్లికేషన్ ఉంది. ఇక్కడ చూడండి మనకి రిజిస్టర్ గాని లేదా స్పీడ్ పోస్ట్‌లో గాని మీరు పంపించాల్సి ఉంటదని చెప్తున్నారు. అక్కడ మనకి పోస్ట్ మనకేంటంటే టాప్‌లో మనకేంటంటే ఎన్వలప్ అయితే ఉంటది కదా! సో ఆ ఎన్వలప్‌లో మనం అప్లయింగ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లా క్లర్క్ అనేది మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ సాలరీ గాని చూసుకుంటే 35,000 మీకు స్టార్టింగ్ అనేది ఉంటదని మెన్షన్ అయితే చేశారనమాట. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఎక్కడ పంపించాలి ఏంటి అని చూసుకుంటే, అప్లికేషన్ అనేది మనకి చూసుకుంటే టు సెండ్ ద రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఏపీ అట్ అమరావతి, నేలపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ ఏపీ పిన్ కోడ్ అనేది ఇచ్చారు కదా! సో ఇక్కడికి మనం ఏంటంటే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటదనమాట. అయితే మన అప్లికేషన్ తాలూకు ప్రాసెస్ గాని చూసుకుంటే ఇక్కడ చూసుకున్నాం మనకేంటంటే అప్లికేషన్ వచ్చేసి ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నాం మనకి ఈ రకం మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ అయితే ఉంటుంది. సో అదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ యొక్క అప్లికేషన్ వస్తది. సో ఇదైతే ప్రింట్ తీసుకొని మీరేంటంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి బేసిక్‌గా మీ యొక్క ఫోటో అనేది గెజెటెడ్ ఆఫీస్‌తో మీరేంటంటే ఖచ్చితంగా సైన్ అయితే చేయాలని చెప్పారు. అలా మనకి ప్రిన్సిపల్ ఆఫ్ లా కాలేజ్ ఈ లెటర్‌తో ఎవరో ఒకరి దాంతో మీరు సైన్ అయితే చేయించాలని చెప్పారు. అలాగే మీ ఫుల్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అలాగే మీకేంటంటే ఎన్రోల్మెంట్ అడ్వకేట్ అవ్వడానికి బార్ కౌన్సిల్ ఏదైనా మీకు డీటెయిల్స్ అయితే ఉన్నాయా లేవా అనేది అడుగుతున్నారు. అదొకటి మెన్షన్ చేయండి. అలా మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్, నేషనాలిటీ, స్టేట్ ఆఫ్ డొమిసైల్, అలా మనకి కేటగిరీ, లాంగ్వేజ్ నుండి పర్మనెంట్ అడ్రస్ అండ్ మనం ప్రెజెంట్ అడ్రస్, అలాగే మన పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, దాని తర్వాత మీకు ఏంటంటే క్యాస్ట్ మీద ఏంటి అలా మనకి ఈ రకంగా బేసిక్ అనేది ఎఫ్ఐఆర్ మీ దగ్గర ఏమైనా ఫైల్ అయ్యి ఉన్నదా, మీ మీద కేసు ఏదైనా ఉన్నదా లేదా అడుగుతున్నారు. సో ఈ రకంగా బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారనమాట. అయితే ఇక్కడ చూసుకున్న మనకి కొన్ని డీటెయిల్స్ అయితే మెయిన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ మీకు ఏంటంటే 30 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అంటే మీరు 30 ఇయర్స్ లోపు ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ అని చూసుకుంటే డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, హ్యావ్ స్టడీస్ 5 ఇయర్స్ రెగ్యులర్ స్ట్రీమ్ అనేది అడుగుతున్నారు. అంటే మనకి 10+2 ఇయర్స్ తర్వాత మీకు స్కూలింగ్ స్టడీ 10+2 అనేది కరికులం డిగ్రీ ఏదైతే ఉంటుందో సో దాని తర్వాత మీకు ఏంటంటే 3 ఇయర్స్ రెగ్యులర్ లా అనేది చదవాలనేసి మెన్షన్ అయితే చేశారనమాట. సో ఆ రకంగా చేస్తేనే మీరు ఈ క్లర్క్ జాబ్స్‌కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! రిజిస్టర్ లింక్ అయితే ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు సాలరీ కూడా క్లియర్‌గా మెన్షన్ అయితే చేశాను. అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ గాని చూసుకుంటే ఇక్కడ చూడండి మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూడండి. మనకి సెలక్షన్ వచ్చేసి మనకంటే ఓన్లీ మనకి అప్లికేషన్ అనేది ఎవరైతే ఇచ్చారో సో వాళ్ళని మేమంటే షార్ట్ లిస్ట్ అని చేసి వాళ్ళ తర్వాత మీకేంటంటే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అనేది చేస్తామనేసి చెప్తున్నారు. ఆ ఇంటర్వ్యూ అనేది కూడా మీకేంటంటే అమరావతి హైకోర్ట్ దగ్గర మీకు అమరావతి దగ్గర మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటదని చెప్తున్నారు. ఆ టైమ్, డేట్ ఇవన్నీ కూడా మేము ఫ్యూచర్‌లోనే ఇన్ఫార్మ్ అనేది చేస్తామనేసి బేసిక్‌గా చెప్పడమే జరిగింది. ఓకేనా? సో ఈ యొక్క డీటెయిల్స్ అనమాట. ఓకేనా? సో వీడియోస్ అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.